ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న 'బాహుబలి 2' ప్రేక్షకులకు ఇదొక రకంగా ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా దీనికి కారణం సత్యరాజు. అంటే 'బాహుబలి' సినిమాలో ఎంతో ముఖ్య పాత్రలో నటించిన కట్టప్ప గారు దీనికి కారణం. అదేంటో చూద్దామా? సమాచారం ప్రకారం కొన్ని కన్నడ గ్రూపులే కారణం. పొలిటికల్ మైలేజ్ కోసం ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని దుమారం లేపడం మన పొలిటీషియన్స్‌కి సర్వసాధారణం. అసలు విషయానికొస్తే కట్టప్ప గారు అంటే సత్యరాజు గారు కావేరీ నది జలాలపై చేసిన ప్రకటన వల్ల తమిళనాడు, కర్ణాటకలకు వివాదం రేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కట్టప్ప అని పిలువబడే సత్యరాజు కన్నడ వాసులను అమర్యాదగా మాట్లాడారు. దీనిపై కర్ణాటక రక్షణ వేదిక, కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ని కలిసి 'బాహుబలి 2' సినిమాను రిలీజ్ చేయకుండా ఆపమని పోరాటం జరిపింది. దీనికి కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సారా గోవింద్ సానుకూలంగా స్పందించాడని సమాచారం. ఇది ఇలా ఉండగా కర్ణాటక రక్షణ వేదిక బళ్ళారిలోని ఒక థియేటర్లో 'బాహుబలి 2' ట్రైలర్ను కూడా ఆపినట్టు సమాచారం. దీనివల్ల కన్నడ థియేటర్ యజమానులకు 'బాహుబలి 2' ట్రైలర్ను పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో పడ్డారని సమాచారం. నిజానికి 'బాహుబలి 1' రిలీజ్ ముందే సత్యరాజ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించడం హాస్యాస్పదం. దీనికి అనేక సినిమా ప్రముఖులు రంగంలోకి దిగి చర్చలు జరిపినట్లు సమాచారం. ఏది ఏమైనా మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టినటువంటి చిత్రం 'బాహుబలి' ఎలాంటి ఇబ్బందులు లేకుండా 'బాహుబలి 2' రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం. జై మహిష్మతి.